ఇంతకీ మీరెవరు? నా గురించి తర్వాత చెప్తాను. అలాగే ఈ అమ్మాయికి సంబంధించిన కృష్ణమూర్తి ఎవరో తెలుసా? నాకు వాళ్ళిద్దరూ తెలుసు. తెలుసా? సార్, మీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా నెత్తి మీద చల్లుకుంటాను. చెప్పండి సార్, చెప్పండి సార్. ఆ అమ్మాయి గురించి, ఆ అమ్మాయి ఫ్యామిలీ గురించి కొంచెం డీటెయిల్స్ కావాలి, చెప్తారా సార్? ఈ ఫోటో పట్టుకొని పిచ్చి కుక్కలా సిటీ మొత్తం తిరుగుతున్నాను. ఆ అమ్మాయి ఎక్కడుంటుందో చెప్పండి. ఆ కృష్ణమూర్తికి ఈ అమ్మాయి ఏమవుతుందో చెప్పండి. ముందు మీరెవరో చెప్పండి. ఈ ఫోటో పట్టుకుని మీరు ఎందుకు తిరుగుతున్నారు? ఈ అమ్మాయితో మీకు పనేంటి? సార్, అవన్నీ తర్వాత చెప్తాను. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నిన్ను చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. మర్యాదగా ఈ అమ్మాయి గురించి ఎందుకు తిరుగుతున్నావో చెప్పు, లేకపోతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను. ఏంటండి బాబు, అమ్మాయి గురించి తెలుసు అన్న ఒకే ఒక్క వ్యక్తి మీరు. డీటెయిల్స్ అడిగితే పోలీస్ స్టేషన్ అంటున్నారేంటి? నీ పేరేంటి? ఈ అమ్మాయి ఫోటో నీ దగ్గర ఎందుకుంది? అసలు ఈ అమ్మాయి వివరాలు నీకెందుకు? కృష్ణమూర్తి గురించి ఎందుకు అడిగావు? ఏంటాయన నువ్వు రివర్స్లో నన్ను అడుగుతున్నావేంటి? నాకు తెలియక కదా నిన్ను అడిగింది. సరే చెప్తాను, కానీ ఈ వివరాలన్నీ నీకెందుకు? చెప్పు. అది నీకు అనవసరం. మర్యాదగా చెప్పు. అయ్యో బాబోయ్, వీడి దగ్గర అనవసరంగా ఇరుక్కున్నాను. ఎలాగోలా తప్పించుకోవాలి. సరేనండి, డీటెయిల్స్ చెప్పడానికి మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి, అంతే. వస్తాను. రేయ్ ఆగరా. ఏయ్, తిక్క తిక్కగా ఉందా? అడిగాను, చెప్పనన్నావు, అంతవరకే. డెప్త్కెళ్ళకు, డేంజర్. రేయ్ ఆగరా. నిన్ను చూస్తుంటే నాకు చాలా అనుమానంగా ఉంది. ఎవడరా నువ్వు? నువ్వెవడరా నన్ను అడగడానికి? చెప్పరా, చెప్పు. రేయ్ ఏయ్, చెప్పరా. నీకు చెప్పాల్సిన అవసరం ఏంట్రా? మర్యాదగా చెప్పరా. నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? రేయ్ ఎవడరా నువ్వు? చెప్పు. నువ్వెవడరా నన్ను అడగడానికి? అమ్మాయి డీటెయిల్స్ నీకు చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం ఏంట్రా? చెప్పరా, చెప్పు. రేయ్ ఆగరా. రేయ్ 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 ఆగరా. రేయ్ ఆగరా. రేయ్ 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 ఆగు. రేయ్ ఆగరా. రేయ్ రేయ్ మర్యాదగా ఆగరా. రేయ్ రేయ్ ఆగరా. రేయ్ ఎక్కడికి వస్తావురా? మర్యాదగా చెప్పురా. చెప్పు. చంపేస్తాను. వెళ్ళిపోయాడు. వామ్మో, అమృత్ గురించి అడిగితే అంతగా రెచ్చిపోయాడు. అసలు వీడెవడు? కత్తి కింద పడేసరికి వాడికి అనుమానం వచ్చింది. ఏంటో ఈ కృష్ణమూర్తి నా జీవితాన్ని ఎటువైపు తీసుకెళ్తాడో ఏమో.
రే కృష్ణమూర్తి, అసలు ఎవడ్రా నువ్వు? ఎక్కడున్నావురా? రాస్కెల్ తప్పించుకున్నాడు. వీడిని చూస్తుంటే పక్క రౌడీలో ఉన్నాడు. సరైన వాళ్ళ కనిపించట్లేదు. వాడు బ్యాగులో కత్తి, చేతిలో అమృత ఫోటో ఉందంటే మొత్తానికి ఏదో జరుగుతుంది. ఈ విషయం వెంటనే అమృతతో చెప్పాలి. రేయ్ సాగర్, సాగర్, అమృత, సాగర్ రా. అమృత, నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా? క్షేమంగానే ఉన్నాను సాగర్. ఏమైంది సాగర్, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అమృత, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ, ఎందుకు? అమృత, ఎవరో ఒక వ్యక్తి నిన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు. నన్ను చంపాలని ఎవరనుకుంటారు సాగర్? ఇందాక నేను రోడ్డు మీద వెళ్తుంటే ఒక వ్యక్తి నీ ఫోటో చూపించి నీ గురించి డీటెయిల్స్ అడిగాడు. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నువ్వెవరు, ఎక్కడుంటావు, అన్ని వివరాలు చెప్పమని నన్ను అడిగాడు. అంతేకాదు అమృత, అతను మీ నాన్న గురించి అడిగాడు. మా నాన్న గురించా? అవును, కృష్ణమూర్తి అంటే ఎవరని అడిగాడు. నీ ఫోటో చూపించి కృష్ణమూర్తికి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయికి సంబంధం ఏంటని అడిగాడు. అతన్ని నువ్వెప్పుడైనా చూసావా? లేదమృత, చూడలేదు. నా గురించి మా నాన్న గురించి ఎవరు అడుగుతారు సాగర్? అమృత, నీ ఫోటో అతని దగ్గరికి వెళ్ళిందంటే ఎవరో అతనికి నీ ఫోటో ఇచ్చి ఉండాలి. ఎందుకు ఇచ్చుంటారు సాగర్? నిన్ను చంపడానికి. ఏంటి సాగర్ నువ్వు కూడా? మీరందరూ కలిసి తను భయపెట్టి చంపుతున్నారు. ఇంతకు ముందు సుబ్బలక్ష్మి వచ్చి నాకు మృత్యుగంట ముంచుకొస్తుంది, ప్రాణగంట వద్దని చెప్పింది. ఇప్పుడు నువ్వొచ్చి నన్ను హత్య చేయబోతున్నారంటున్నావు. నమ్మాలో వద్దు, నాకంతా అయోమయంగా ఉంది సాగర్. అమృత, కన్ఫ్యూజ్ అవ్వకు, నువ్వేం టెన్షన్ పడకు, నీకేం భయం లేదు. ముందు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. కోయిదేరు చెప్పాడని సుబ్బలక్ష్మి నీకు చెప్పినప్పటి నుంచి నీకేమైనా జరిగిందా? బాగా గుర్తు తెచ్చుకో. ఒకసారి కార్ యాక్సిడెంట్ జరిగింది సాగర్. యాక్సిడెంటా? ఎలా జరిగింది? నేను పరధ్యానంగా వస్తూ ఉంటే నా వెనక నుంచి కారు వచ్చి డాష్ ఇవ్వబోయింది. ఇంతలో నాన్నగారు వచ్చి నా చేయి పట్టుకుని లాగి కాపాడారు. అలా ఆ యాక్సిడెంట్ మిస్ అయిపోయింది. అంటే ఆ రోజు నిన్ను మీ నాన్న కాపాడకపోతే ఖచ్చితంగా చచ్చిపోయి ఉండేదాన్ని. మై గాడ్. అమృత, నిన్నెవరైనా ఫాలో చేయడం గమనించావా? లేదు సాగర్. అమృత, సందేహం లేదు, నిన్ను చంపాలని ఎవరో ప్రయత్నం చేస్తున్నారు. ఇందాక ఆ వ్యక్తితో నీ గురించి డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నాడని గొడవ పెడితే సరిగా సమాధానం చెప్పలేదు. నాకు అనుమానం వచ్చి బెదిరించి చూద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా అనగానే భయపడి పారిపోయాడు. మా ఇద్దరి మధ్య జరిగిన గొడవలో అతని దగ్గర నుంచి కత్తి కింద పడింది. నీ వెనకేదో జరుగుతోంది. ఈ దరిద్రుడు అడుగు పెట్టాడు, నా స్కెచ్ మొత్తం నాశనం అవుతుంది. ఆ ఉత్తరగాడు వీడికి తగిలుంటాడు, దాంతో వీడికి అనుమానం వచ్చింది. ఈ అనుమానాన్ని ఇప్పుడే తుంచేయాలి. హాయ్ అమృత. ఏ సాగర్, నువ్వెప్పుడొచ్చావు?
ఏంటి సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? పర్సనల్ మ్యాటరా? అలాగైతే నేను తర్వాత వస్తాను, మీరు మాట్లాడుకోండి. రే ఆగరా, నీకు తెలియకుండా మా ఇద్దరి మధ్య పర్సనల్సే ఉంటాయరా? అవును వికాస్, సాగర్ ఇప్పుడే వచ్చాడు. తను అన్ని షాకింగ్ న్యూస్లు చెప్తున్నాడు. ఏంటా న్యూస్లు? అసలు ఏమైంది? రే వికాస్, అమృతం చంపడానికి ఎవరో ఓ వ్యక్తి తిరుగుతున్నాడు. నేను వాడిని పట్టుకోకపోతే వాడు పారిపోయాడు. అవును, నువ్వు చెప్తున్నది నిజమే. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలుసు. రింగు రింగుల జుట్టు, మొహమంతా జిడ్డుగా ఉంటుంది. అవునా? అవును. కొంచెం నల్లగా రఫ్గా ఉంటాడు. అవును. అమృత ఫోటో పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అవును. అతను ఎవరో కాదు, సుబ్బలక్ష్మి బావ అవతార్. అవును సాగర్, అవతార్ అయితే నాకు కూడా తెలుసు. నీకెలా తెలుసు? సుబ్బలక్ష్మి చెప్పింది. అతనే అమృత ఫోటో పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. కృష్ణమూర్తి ఎవరా అని అందరినీ అడుగుతూ ఉంటాడు. నిన్ను కూడా అడిగాడా? అవును, అడిగాడు. వాడు నాకు తెలుసు సాగర్. సుబ్బలక్ష్మి స్వయంగా నా దగ్గరికి తీసుకొచ్చి మా బావ అవతారాన్ని నాకు పరిచయం చేసింది. అవును సాగర్, సుబ్బలక్ష్మి ఈ మధ్య మళ్ళీ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. మన కిరాణా షాప్కి వెళ్ళి మా నాన్నతో గొడవ పడొచ్చింది. ఎందుకు? నన్ను చంపడానికి మా నాన్న ఎవరో కిరాయి హంతకుడికి డబ్బులిచ్చారని దాని అనుమానం. దాంతో నాన్న చాలా బాధపడ్డారు. అది చూసి అమ్మ నా దగ్గరకు వచ్చి నన్ను తిట్టి వెళ్ళింది. నేను సుబ్బలక్ష్మి దగ్గరికి వెళ్ళి నా విషయంలో జోక్యం చేసుకోవద్దని, మా అమ్మ వాళ్ళకి నాకు మధ్య అపార్థాలు క్రియేట్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చొచ్చాను. లేదు వికాస్, అవతార్ విషయంలో మీరిద్దరూ పొరపాటు పడుతున్నారు. నేనెందుకో కన్విన్స్ కాలేకపోతున్నాను. నా సిక్స్ సెన్స్ చెప్తుంది ఏదో జరుగుతుంది. అమృత, సుబ్బలక్ష్మి బావ అవతార్కి అమృత ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది? అమృత ఫోటో పట్టుకొని తిరగడానికి అతనికి ఏమైనా పిచ్చా? రే సాగర్, సుబ్బలక్ష్మి ఒక పిచ్చిది. ఇంకా చెప్పాలంటే దాని బావ ఇంకో పెద్ద పిచ్చోడు. ఇద్దరికిద్దరు సరిపోయారు. ఏ అమృత? అవును నిజమే. ప్లీజ్, నేనింత సీరియస్గా ఆలోచిస్తుంటే మీరంత ఈజీగా తీసుకుంటారేంటి? రే వికాస్, నువ్వేంట్రా అమృత మీద మర్డర్ ప్లాన్ జరుగుతుందని డౌట్గా ఉందంటే చాలా క్యాజువల్గా తీసుకుంటావేంటి? సాగర్, నా వుడ్ బి మీద మర్డర్ అటెంప్టా? నేను అమృత పక్కనుండగా తనని తాకడానికి కూడా అవకాశం ఇవ్వను. అది కాదు వికాస్, నేను చెప్పే. ఇట్స్ ఎనఫ్. ఐఎమ్ సారీ అమృత. రేయ్, అమృతను ప్రశాంతంగా బ్రతకనివ్వండిరా. సుబ్బలక్ష్మి వచ్చి నువ్వు చచ్చిపోతావు అమృత అంటుంది. నువ్వు వచ్చి నిన్ను హత్య చేస్తారు అంటావు. ఏంట్రా ఇదంతా? తను ఇప్పటికే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. ఆ విషయం నీకు కూడా తెలుసు. నా వల్ల తనకు జరిగిన అన్యాయానికి జీవితాంతం తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు అమృత చాలా సంతోషంగా ఉంది. కొద్ది రోజుల్లో మేము పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. ఇంతలో మీరు వచ్చి ఎందుకురా ఇలా డిస్టర్బ్ చేస్తారు? రేయ్, తను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా? లేదంటే నేను అమృతను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? రే సాగర్, నేను అమృత గురించి నీకంటే ఎక్కువగా కేర్ తీసుకుంటున్నాను. అయినా నువ్వు ఇలా వచ్చి తనతో మాట్లాడడం, నాకు తెలియకుండా ఇవన్నీ తనతో డిస్కస్ చేయడం, నేను చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నాను. ఛే! ఏంటి వీడు ఎలా మాట్లాడుతున్నాడు? అంతా మేనేజ్ చేసినట్టు, ఎస్కేప్ అవుతున్నట్టు మాట్లాడుతున్నాడు. సాగర్, ఈ విషయం ఇంతటితో వదిలే. అది కదా అమృత. ప్లీజ్ సాగర్, తను ఎందుకో ఫీల్ అవుతున్నట్టు నాకు అనిపించింది.
సారీ అమృత, నేను వెళ్ళొస్తాను. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు కావాలి నీకు? నేనండి. ఓహో, దసరా వేషగాడివా? అది కాదండి. ఓహో, కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మీ పార్టీ నాగలి గుర్తును బాగా ప్రచారంలోకి తీసుకురావాలని ఇలా వేషం వేసావా? అయ్య బాబోయ్, నేను పార్టీ కార్యకర్తని కాదండి. నేనండి కర్రి వెంగయ్య, సన్ ఆఫ్ కర్రి చెంగయ్య. గంగయ్య, ఈ రైతు వేషం ఏంటయ్యా? రోషం వచ్చింది, వేషం వేశానండి. ఇదంతా ప్రేమ కోసమే. అసలు నీ బాధ ఏంటయ్యా? ఏం లేదండి, పల్లెటూరులో మీకేదైనా పొలం ఉందా? పొలమా? ఎందుకు? హీరో ఎకరం, నేను ఒక ఎకరం పంట వేద్దాం. మీ మీద 2 బస్తాలు ఎక్కువే పండిస్తానండి. అప్పుడు సుబ్బలక్ష్మి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? ఈ కాన్సెప్ట్ నాకు అర్థం కాల. అదేనండి, నువ్వు వస్తానంటే నేను వద్దంటాన సినిమా చూసారా? శ్రీహరి చెల్లెలు త్రిషాను లండన్ నుంచి వచ్చిన హీరోలో వచ్చేస్తాడు కదండి. శ్రీహరి మీద 2 బస్తాలు ఎక్కువ పండిస్తే త్రిషనిచ్చి పెళ్లి చేస్తానంటాడు. అలాగే నేను కూడా మీకంటే 2 బస్తాలు ఎక్కువే పండిస్తానండి. 1 ఎకరం పొలం ఏంటి చాలు. ఏంటి, ఎకరం పొలం కావాలా నీకు? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? నా చెల్లెలు సుబ్బలక్ష్మి నీ కంటికి ఎలా కనిపిస్తుంది? నేనెలా కనిపిస్తున్నాను రా? నెల రోజుల్లో 5 లక్షలు సంపాదించి నా చెల్లెల పేరు మీద డిపాజిట్ చేయమంటే చేతగాక చేతులు ఎత్తేశారు. నువ్వేమో దొంగయ్యో, వాడేమో హంతకుడయ్యాడు.